నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం. యాదవుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక. నాన్ గెజిటెడ్ అధికారుల సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరిస్తామని నూతన కమిటీ సభ్యుల వెల్లడి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా సంఘం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ 6 సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం చెల్లించాల్సిన 4,210 కోట్లు ఇంతవరకు విడుదల చేయలేదని, వెంటనే విడుదల చేయాలని కోరుతూ విద్యారంగానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని అన్నారు. స్కాలర్షిప్ల నిధుల విడుదలతో పాటు ప్రతి మండలానికి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని, మండల విద్యాధికారుల పోస్టులను మంజూరు చేయాలని, రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కళాశాలలో, ఆశ్రమ పాఠశాలలో సరైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మించాలి శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలను. మంచిర్యాల జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలను. మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. దాదాపు 6 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేకపోవడం అనేది సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లను కానీ గురుకులాల్లో ఉన్నటువంటి పెండింగ్ ఫీజు బిల్లులను కూడా విడుదల చేయలేని పరిస్థితి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు చాలా మంది చదువుకున్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ రోజు చూసుకుంటే ఈ రోజు మంచిర్యాల జిల్లాలో ఈ రోజు బియ్యం సంబంధించినటువంటి కూడా మేము పాఠశాలలు సందర్శించినప్పుడు బియ్యం కూడా ముద్దలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పర్యవేక్షణ చేయకపోవడం వల్లనే విద్యార్థులు ఈ దౌర్జన్య పరిస్థితిలో ఉంటున్నారు అని చెప్పేసి, అదేవిధంగా అద్దె భవనాల్లో ఈ రోజు మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఎప్పుడన్నా గర్మిల స్కూల్కి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడన్నా వెళ్ళిరా? గర్మిల స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్నోసార్లు ఎస్ఎఫ్ఐగా అనేకమైనటువంటి సార్లు మేము ధర్నాలు చేస్తాం. ఇప్పటి వరకు దాగడాలు లేవు. అదేవిధంగా ఈ లక్షపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, అదేవిధంగా దండపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉన్నాయి. ఇప్పటి వరకు 100 సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ ఇప్పటి వరకు కలెక్టర్ గారు స్పందించారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించారు. అంటే విద్యార్థులుగా ఉద్యమాలు చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరి వారితో మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మాకు ఇప్పుడు ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల కావాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఆవధిగా విద్యార్థులు ఈ రోజున పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే హాల్ టికెట్ విషయంలో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రోజు విద్యార్థులు ఈరోజు చదువుకోలేని పరిస్థితిగా ఉన్నది. అదేవిధంగా మేము ఎస్ఎఫ్ఐగా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కమిటీ కూడా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో, జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముట్టడి జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 7,800 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉండడం వల్ల ప్రైవేటు కాలేజీలో చదువుకునే విద్యార్థులకు టీసీలు వాళ్ళ చదువు అయిపోయినప్పటికీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. వాళ్ళు 10 చదువులు చదువుకోలేకపోతున్నారు. ఆ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఏదైతే ప్రభుత్వాలు గురుకులాలను పెట్టింది కానీ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కనీసం గ్రౌండ్ లేదు, భోజనశాలలు లేవు. అనేక ఇబ్బందులు గురుకులాల్లో పడుతున్నారు. కాబట్టి ఆ గురుకులాల్లో కూడా శాశ్వత భవనాలు కట్టాలని, జూనియర్ కాలేజీలో శిథిలావస్థలో ఉన్న జూనియర్ కాలేజీలను కూడా నూతన పక్క భవనాలు నిర్మించాలని మేము ఈరోజు కోరుతున్నాం. అదేవిధంగా ఒక 6 నెలల నుంచి హాస్టల్లో, సంక్షేమ హాస్టల్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో ఏదైతే మెస్ ఛార్జీలు రావాలనో, కాస్మెటిక్ ఛార్జ్ రావాలనో ఇవి రావట్లేదు. కాబట్టి మెస్ ఛార్జీలో కూడా వెంబడే విడుదల చేయాలని ఈరోజు కోరుతున్నాం.
అదేవిధంగా ప్రతి మండలానికి ఒక ఎంఈఓ లేరు, 4-5 ఎంఈఓలతోటి 18 మండలాలు కూడా ఇప్పుడు మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రతి మండలానికి ఒక ఎంఈఓ పోస్టును ఎంఈఓని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు కోరుతున్నాం. అదేవిధంగా స్కూళ్ళలో స్కావెంజర్ అనేది లేదు, స్కావెంజర్ వ్యవస్థను తీసేసిర్రు. కాబట్టి వాళ్ళని కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే విద్యారంగం సమస్యలు ఉన్నాయో ప్రతి మండలానికి మంచిర్యాల జిల్లా సమస్యలు చూసుకుంటే ఏదైతే ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము ఈ ముట్టడికి రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో యాదవ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పెండ్లి అంజయ్య ఆధ్వర్యంలో పాల్గొన్న జాతీయ అధ్యక్షులు మేకల రాములు. ఈ సమావేశంలో జాతీయ యాదవ సంఘం అధ్యక్షులు మేకల రాములు మాట్లాడుతూ యాదవ సంఘం సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి 3 డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందన్నారు. రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన విధంగా 2 విడతల గొర్రెల పంపిణీ 100 రోజుల్లో చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని తొందరగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి తీర్మాన కాపీని పంపించడం జరిగిందన్నారు. ఇదివరకే యాదవ సంఘ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి చైర్మన్ శ్రీధర్ బాబుకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీ మోహన్ యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్లి అంజయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరవేణి సంపత్ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు గడ్డం సతీష్, శ్యామ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగ శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి వంశీమోహన్ యాదవ్ గారి ఆదేశానుసారం మరి జిల్లా అధ్యక్షుడు పెళ్లి అంజయ్య గారి అధ్యక్షతన జరిగిన మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశాన్ని కొన్ని తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్స్ చేయడం జరిగింది. దానిలో మొదటిది ఏంటంటే, గతంలో మాకు ఆంధ్రలో యాదవ కార్పొరేషన్ తెచ్చినాం, ఇక్కడ కూడా బడ్జెట్తో కూడిన యాదవ కార్పొరేషన్ ఇవ్వాలనేది మన ఇప్పటి మంత్రి మరియు అప్పటి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ అయినటువంటి మరి శ్రీధర్ బాబు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గాంధీ భవన్లో. అదేవిధంగా గతంలో 2వ విడత గొర్రెల పంపిణీ మిగిలిన వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చినాక మేము 2వ విడత గొర్రెల పంపిణీ 100 రోజులలో ప్రారంభించి కంప్లీట్ చేస్తా అన్నారు. మరి దాని విషయం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం మరి నోరు మెదపట్లేదు. అదేవిధంగా ఎస్ఎన్టీ 1955 నుంచి 70 వరకు ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని కోరడం జరిగింది. దానికి కూడా అప్పుడు మ్యానుఫ్యాక్చర్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టింది. మరి ఈ 3 ప్రధానమైన వీటిని విషయంలో మరి ప్రభుత్వం నెల 15 రోజులైంది, ఇంతవరకు స్పందించట్లేదు. అదేవిధంగా మాకు రావాల్సిన మరి వాటా ఇవాళ యాదవులు జనాభా ప్రాతిపదిక ప్రకారం రాబోయే ఎమ్మెల్సీ మరియు రాజ్యసభ సభ్యులు, రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీ కూడా 2 ఎంపీ స్థానాలు ఇవ్వాలనేది మేము అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసుకుంటూ, రాబోయే మరి రాష్ట్ర చైర్మన్లలో కూడా అదేవిధంగా మరి మేము పాల ఉత్పత్తిదారులం, మరి మిల్క్ డైరీ చైర్మన్లు, డైరెక్టర్లను కూడా యాదవులకే ఇవ్వాలనేది మేము ఈ మంచిర్యాల సభ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలను ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి స్పందించి యాదవులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మా డిమాండ్స్ను పెడచెవిని పెట్టిన పక్షంలో మా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి మా యాదవ జాతి కోసం మరి పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ, మంచిర్యాల జిల్లాలో మా కార్యవర్గ సమావేశంలో పెళ్లి అంజన గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యవర్గ సమావేశంలో ఈరోజు 4 ముఖ్యాంశాలతో కూడినటువంటి ఒక డిమాండ్ని ఇవాళ గవర్నమెంట్ ముందు ఉంచుతున్నాము. అందులో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు మరి ఈరోజు ఆయన జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు గాంధీ భవన్లో మాకున్న ఇబ్బందులు, 2వ విడత గొర్రెల పంపిణీ గురించి అయినా కానీ, ఎస్ఎన్టీ రిజర్వేషన్ గురించి అయినా కానీ, మరియు యాదవ కార్పొరేషన్ ఈ ముఖ్యమైన అంశాల మీద మరి ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి మేము ఒక చక్కటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాము. ఏదైతే
మొదటి విడత గొర్రెల పంపిణీ, రెండో విడతల గొర్రెల పంపిణీ, మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ మరియు ఆ మీట్ని ఎక్స్పోర్ట్ చేసే ఈ సైకిల్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో అందులో ఇది మొదటి విడత గొర్రెల పంపిణీ వద్దనే ఆగిపోయింది. మరి మా వాళ్ళ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు మరి డీడీల రూపంలో ఏ జాతికి ఏ కులానికి లేనటువంటి ఒక కొత్త విధానాన్ని మాకు అంటగట్టి మరి మా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినటువంటి కోట్లాది రూపాయలను మరి త్వరగా దానికి న్యాయం చేయాలని మరి దానికి సంబంధించి ఇంట్రెస్ట్లకు కానీ వివిధ రూపాల్లో డబ్బుని సమకూర్చుకొని మరి డీడీ రూపంలో కట్టిండ్రు. మరి వాళ్ళకి తొందరనే గొర్రెలు ఒకటి అవి ఇస్తే వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు మొత్తం మరియు యాదవ్ కార్పొరేషన్ 100 రోజుల్లో ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. మరి మేము జిల్లాకి తిరిగి మరి రెండో విడత గొర్రెల పంపిణీని ఎండగట్టి మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేసి మా వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరాము. మరి ఈనాడు మేము సాధించుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ మరి మా వాళ్ళకి న్యాయం చేయాలని మరి అదేవిధంగా ఇప్పుడు రాజ్యాధికారంలో కూడా మాకు సముచిత స్థానాన్ని కల్పించాలి, మా వాళ్ళకి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలు మళ్ళీ రాబోయే రాజ్యసభ కానీ మా వాళ్ళకి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒకసారి నేను మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. మరి దీనిపైన త్వరలో దృష్టి సారించాలని నేను మా యాదవ్ కుల పోరాట సమితి ద్వారా మీకు విన్నవించుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు లారీ అసోసియేషన్ భవనంలో సోమవారం మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రచురించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను సంఘం జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా నూతన సంవత్సర క్యాలెండర్లు విడుదల చేస్తున్నామని, సంఘ పురోభివృద్ధి చేస్తూనే నిరుపేద మున్నూరు కాపు కులస్తులను ఆదుకునే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుపేద నూతన వధూవరులకు పుస్తలు, మట్టెలు, పట్టు వస్త్రాలు అందిస్తున్నామని, అలాగే విద్యార్థులకు నోట్బుక్స్, ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు పూదరి తిరుపతి, తూముల నరేష్, బొలిశెట్టి కిషన్, ఆర్ఎస్ శ్రీనివాస్, బోయిని శ్రీనివాస్, వడ్నాల శ్యామ్, కాసర్ల శ్రీనివాస్, మీన మాగయ్య, కేశవులు, పూరెల పోష్మల్లు, గ్యాస్ శ్రీనివాస్తో పాటు సంఘ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మంచిర్యాల పట్టణంలో ట్రాన్స్పోర్ట్ భవన్లో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మున్నూరు కాపు సంఘం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు పిలువగానే దాదాపు మంచిర్యాల జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున కుల సోదరులు వచ్చేసి ఈ సభను విజయవంతం చేసినందుకు వారికి పేరు ధన్యవాదాలు చేస్తున్నాము. దాదాపు నేను అధ్యక్షుడైన తర్వాత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. దానికి ప్రతి కుల సోదరుడు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. భవిష్యత్తులో పేదవారికి మనం సహాయం చేయాలంటే మన వంతు కర్తవ్యంగా మరి మారుమూలలో నివసిస్తున్నటువంటి కుల సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పేద వాళ్ళు ఎవరైనా ఉండి పుస్తే మట్టెలు కావాలనుకుంటే, ఆడబిడ్డ పెళ్లి చేస్తే పుస్తే మట్టెలు మరియు పట్టు వస్త్రాలు మున్నూరు కాపు సంఘం తరఫున మేము అందిస్తాం మంచిర్యాల జిల్లా నుండి. అలాగే నోట్ బుక్స్ పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఉచితంగా కూడా నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మెరిట్ విద్యార్థులకు ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వారికి మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాచిగూడ మహాసభ ట్రస్ట్ అనుబంధంగా కార్యక్రమాలు చేపడతాం. ఎవరైనా తినడం వాళ్ళు ఉంటే తెలుసుకొని ఏ అవసరం పడ్డా మరి జిల్లా కమిటీకి సంప్రదిస్తే ఆ అవసరాన్ని తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. భవిష్యత్తులోనే అతి త్వరలో 5-6 నెలల లోపలనే మన భవనాన్ని కూడా పూర్తి చేసుకొని మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగరరావు గారి సహాయంతో మరి అధికంగా నిధులు తీసుకొని ఆ భవనం కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీకు మాట ఇస్తున్నాం. అతి త్వరలో మళ్ళొక డేట్ నిర్ణయించి అందరికీ ఫోన్ చేస్తాం. పెద్ద ఎత్తున సమావేశమయ్యి ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో అంతా కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాం.
ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిఎస్ఆర్ కరాటే కప్ ఛాంపియన్షిప్ పోటీలో మొదటి స్థానం సాధించిన శ్రీ గణేష్ విద్యార్థిని సోమవారం విద్యార్థిని చదువుతున్న బాలుర పాఠశాల యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా బాలుర పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు కె సుధారాణి మాట్లాడుతూ కరాటే కున్ఫులో పోటీల్లో తమ విద్యార్థి శ్రీ గణేష్ ప్రథమ స్థానం సాధించడం గర్వకారణంగా ఉందని, అలాగే విద్యార్థులు ఎవరైనా శిక్షణ పొందాలనుకుంటే మంచిర్యాల పట్టణంలోని హనుమాన్ మందిర్ సమీపంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారని, ఆసక్తి గలవారు కరాటే శిక్షకులను సంప్రదించవచ్చని ఆమె కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు శ్రీ గణేష్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ గణేష్ తండ్రి జితేందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి, క్రమశిక్షణని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటే మనము ఏదైనా కార్యాన్ని హాయిగా ఈజీగా నిర్వర్తించవచ్చు. అట్లాగే శ్రీ గణేష్ ఫస్ట్ ప్రైజ్ సాధించాడు. ఆల్ ద బెస్ట్ నాని. ఇన్ ఫ్యూచర్ క్లాస్లో కూడా చక్కగా డిసిప్లిన్గా బాగుంటాడు, చదువుతాడు చక్కగా. ఆటల్లోనూ చదువులోనూ రాణిస్తున్న శ్రీ గణేష్కి ఆల్ ద బెస్ట్ నాని. మన హనుమాన్ టెంపుల్ పక్కన ఈ కుంకులో ఫ్రీగా మార్నింగ్ 6 to 7 ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు మార్నింగ్ 6 to 7 వెళ్ళి కోచింగ్ తీసుకోవచ్చు. సారథ్యంలో పిఎస్ఆర్ కుంఫు కప్ ఫస్ట్ కుంఫు ఓపెన్ టు ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2024లో పాల్గొని బహుమతి పొందడం జరిగింది. సో మరి ఈ అబ్బాయికి సర్టిఫికెట్, తర్వాత మెడల్, తర్వాత ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో వీటిని ఈ బహుమతిని ప్రధానోపాధ్యాయులు మన యొక్క ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుల వారికి అందజేయాలని చెప్పేసి. బెల్లంపల్లిలో 2 ట్రాక్టర్ ఓనర్ల మధ్య ఇటుక ట్రిప్పుల విషయంలో గొడవ, ఒకరి మృతికి కారణమైన సంఘటన బెల్లంపల్లిలో కలకలం రేపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బాబు క్యాంపు బస్తీలోని పద్మశాలి భవనం ముందు హనుమాన్ బస్తీకి చెందిన గజవేని శ్రీధర్, రామ్నగర్కు చెందిన మొహియుద్దీన్లు ఇటుక ట్రిప్పుల విషయంలో గొడవపడ్డారు. నిర్ణయించిన ప్రకారం ఇటుక ట్రిప్పుల రేటు విషయంలో శ్రీధర్, మొహినుద్దీన్ మధ్య మాటామాటా పెరిగి కొట్టుకున్నారు. మొహినుద్దీన్ కర్రతో శ్రీధర్ను బలంగా కొట్టడంతో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన బెల్లంపల్లిలో సంచలనం రేపింది. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ మార్చురీకి తరలించారు. బెల్లంపల్లి 1 టౌన్ SHO దేవయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ఆదిలాబాద్ జిల్లా సహకార సంఘ బ్యాంకు మేనేజర్ రత్నం ఋషిదేవ్ దహగాంకు బదిలీ కావడంతో ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీ సహజమని పేర్కొన్నారు. ఋషిదేవ్ మండల ప్రజలతో మమేకమై తమ కార్యకలాపాలను అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. దహగాంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు సమర్పించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్, డైరెక్టర్లు ముత్యం బుచ్చన్న, సహకార సంఘ సిబ్బంది భుజంగరావు, బొజ్జారావు, పవన్, బ్యాంక్ సిబ్బంది, అప్రైజర్ సుద్దాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ చెన్నూరు యూనిట్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని ఫారెస్ట్ ఆఫీస్ గెస్ట్ హౌస్లో ఎన్నికలను నిర్వహించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ మంచిర్యాల జిల్లా శాఖ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి పొన్న మల్లయ్య పర్యవేక్షణలో చెన్నూరు యూనిట్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో చెన్నూరు యూనిట్ అధ్యక్షులుగా ఎం రాజన్న, ఉపాధ్యక్షుడిగా SS స్వామిదాస్, ప్రధాన కార్యదర్శిగా కుమరం అభిషేక్, సంయుక్త కార్యదర్శిగా పరికరాల రజిత, కార్యనిర్వాహక కార్యదర్శిగా MD నవీద్ అహ్మద్,
ట్రెజరర్ ఏ సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి పి సుధాకర్, ఈసీ సభ్యులుగా సయ్యద్ సబీర్, ఎం విజయ, మానసలను ఎన్నుకున్నట్లు పొన్న మల్లయ్య ప్రకటించారు. ఎన్నికైన సభ్యుల పదవీకాలం 3 ఏళ్ల పాటు ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. నాన్ గెజిటెడ్ అధికారుల సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరిస్తామని నూతన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగులు ప్రతి సమస్యల్లోనూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి అన్నారు. నూతన కార్యవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి హాజరయ్యారు. చెన్నూరు యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం కావడం పట్ల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి సంతోషం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించి అభినందించారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి టీఎన్జీఓ యూనియన్ను బలపరచాలని, సమస్యలను పరిష్కరించడానికి తాము ఎల్లవేళలా ముందుంటామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం. యాదవుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి డిమాండ్. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక. నాన్ గెజిటెడ్ అధికారుల సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరిస్తామని నూతన కమిటీ సభ్యుల వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.